హాయ్ అండి. ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మా గురువుగారు పాషా టైలర్ గారని. ఎప్పుడు వీడియోస్లో చూసి నేర్చుకోవడమే. అయితే నేనైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒకసారి వచ్చి డౌట్స్ క్లియర్ చేసుకుంటా అన్నయ్య అని అడిగాను. రమ్మన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ షాప్కి వెళ్ళాను నేను. చూడండి, ఇది వాళ్ళ షాప్ అన్నమాట. వాళ్ళ దగ్గరికి వచ్చాను నేను. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగాలి, కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి వచ్చాను. కానీ కొంచెం భయం ఉండే, కానీ అన్నయ్య చాలా అంటే చాలా ఫ్రీగా మూవ్ అయ్యారు. కొత్త పాత ఏమీ లేకుండా ఫ్రీగా మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే. కాబట్టి పాషా టైలర్ ఛానల్లో నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి, అది కూడా చూడండి. పాషా అన్న చాలా ఫ్రీగా మనకి అంటే భయం లేకుండా చాలా ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది వాళ్ళ షాప్ అన్నమాట. వాళ్ళ షాప్ మొత్తం వీడియో తీశాను నేను. ఇదే వాళ్ళ షాప్ మొత్తం. వాళ్ళకి 2 సిల్వర్ బటన్స్ కూడా వచ్చాయండి. బాలు టైలర్స్ ఒకటి, పాషా టైలర్స్ ఒకటి. నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట వాళ్ళ షాప్కి వెళ్ళి ఇంత ఫ్రీగా మూవ్ అవ్వడం అనేది. అన్నయ్య కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా కొత్త పాత లేకుండా ఫ్రీగా మూవ్ అయ్యారు. ఇక్కడైతే అన్నయ్య వీడియో తీసుకుంటున్నారు కదా, అందుకని అన్నయ్యని డిస్టర్బ్ చేయకుండా షాప్ మొత్తాన్ని ఒకసారి వీడియో తీసేశాను. షాప్ మొత్తాన్ని ఒకసారి చూసేయండి. వాళ్ళకి ఇంకో కొత్త షాప్ కూడా ఉందంట. నేనైతే ఓల్డ్ షాప్కి రమ్మంటే అక్కడికి వెళ్ళాను. ఇది వాళ్ళ ఓల్డ్ షాప్ అన్నమాట. ఇదిగోండి బాలు టైలర్ గారు, బాలు గారు, పాషా గారు. ఇంకా అన్నయ్య వీడియో తీయడం అయిపోయాక నా డౌట్స్ కూడా అడగడం కూడా వీడియో తీస్తా అని అడిగారు. అన్నయ్య పర్మిషన్ అంటే నా పర్మిషన్ తీసుకున్నారు వీడియో తీనా అని చెప్పేసి. సరే అన్న తీయండి అని చెప్పేసి అన్నాను. అన్నయ్య నా డౌట్స్ కూడా మొత్తాన్ని వీడియో తీసుకున్నారు. వాళ్ళ ఛానల్లో మన డౌట్స్ అన్నీ వస్తాయి, చూడండి. ఇప్పుడైతే పాషా వర్కర్ అంటే పాషా టైలర్ గారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాను అనమాట. కెమెరా వెనక ఎంత కష్టం ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా, అవంతా నా వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. చక్కగా మనం ఇలా కొలుచుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఎక్కడైతే మనకి ఈ ప్రాబ్లం అది మనకి ముందు మెడ అనేది మనం కరెక్ట్గా పెట్టాలో అక్కడికి మనం ఈ గుర్తులన్నీ పెట్టుకోవాలి. చూడండి, ఇటువైపు ఖర్చు వదిలేసుకొని దీన్ని ఇలా ఓకేనా. తర్వాతకు వచ్చేసి ఇలా ఇక్కడికి వచ్చేసి ఇది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ షేప్ బెల్ట్ కోసం ఇది తీసేసుకోవాలి ఇలా ఓకేనా. తీసేసి ముందు నెక్ కొంచెం కిందికి చేసుకోవాలి. ఈ చిన్న టిప్ తెలుసుకుంటే మీకు ఇక బొందులు లేకుండానే వెనకపాటు చక్కగా సెట్ అయిపోతుంది. మీకు ముందు భాగం ఏం చేస్తుందంటే మీకు రౌండ్ వచ్చినట్టు వస్తుంది, టైట్ పట్టేస్తుంది అనమాట. భుజాలు జారకుండా ఈ భుజం మీద మనకి టైట్ పట్టేసే అవకాశాలు ఉంటాయి అలా తగ్గించుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఏం చేసాం, క్లాత్ పన్నా మీద పన్నాని వచ్చామన్నమాట. అంటే ఇప్పుడు ఈ నెక్లో పన్నాతో మనం పన్నా ఉంది కదా, ఇది క్రాస్ సాగే అవకాశం ఉంటుంది. ఈ క్రాస్ వల్ల ఏమవుతుందంటే లూజ్ వదిలిపెట్టి ముందు భాగం సాగి వెనక దానికి పట్టు లేకుండా భుజాలు జారడానికి తోడ్పడుతుంది. అదే మనం దీన్ని ఇక్కడ ఒత్తామనుకోండి, ఒత్తడం వల్ల ఏమవుతుందంటే ఇది సాగినా కూడా కరెక్ట్గా భుజాల మీద ఆగిపోయి అప్పుడు భుజాలు జారకుండా ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది చిన్నదంటే మనకి జాయింట్లు వేసుకోవాలండి కరెక్ట్గా. ఇది అంత ఏం లేదు, జాయింట్లు వేసుకున్నా లేదు, ఖర్చులలోకి వెళ్ళిపోతుంది అనుకుంటూ వదిలేసుకోండి ఓకేనా. ఇది 2 ఇంచెస్ కాడ ఒక కాటు, ఇది కూడా 2 ఇంచెస్ దగ్గర ఒక కాటు, ఇది 3 భాగాలు చేసేసి ఒక కాటు అనమాట. ఈ చిన్న టిప్స్ మీరు పాటించుకుంటే చాలా చక్కగా మీకు భుజాలు జారే ప్రాబ్లం లేకుండా ఇప్పుడు 100కి 90% మందికి భుజాలు జారే ప్రాబ్లమే ఉంటుంది. ఎక్కువ శాతం భుజాలే జారుతున్నాయి అన్నాయి అని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఈ చిన్న టిప్ కూడా ఉపయోగపడుతుంది. ఇలా వర్కులు చేసినా వర్కులు చేయకపోయినా, మగ్గం వర్కులకే కాదండి, మీరు అన్నీ నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించిన తర్వాత కూడా మీకు నెక్కులు జారుతున్నాయంటే ఈ టిప్ కూడా పాటించండి ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. బాగా ఇద్దరు తీస్తున్నా.